హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. నేను మీ హరీష్. పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం చేసినటువంటి పనులు ఇప్పుడు ఫలాలు ఇస్తున్నాయి అనిపించింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కొత్త తరహా ఆలోచనలతో నిజాయితీతో నిబద్ధతతో పనిచేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఉపాధి హామీకి సంబంధించినటువంటి కార్మికులు శ్రామికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపాధిని కల్పిస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దేశంలో, రాష్ట్రాల్లోనే కాదు దేశంలో ఆయన మాత్రమే చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో ఇది ఒకటి. ఏ ఊరికి ఆ ఊరికి చాలా మంది కూలి పనులు చేసుకునే వాళ్లకు ఇంకొకళ్ళకు పని దినాలు కేటాయించడం అనేది చాలా సందర్భాల్లో చూసుకుంటూ వచ్చాం. ముఖ్యంగా గత ప్రభుత్వాల్లో దీంట్లో అవకతవకలు జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారి శాఖలోకి వచ్చేటప్పటికి చాలా నిజాయితీగా దాంట్లో ఉండేటువంటి పని దినాలను పర్ఫెక్ట్గా వాళ్ళకి మాత్రమే ఇవ్వటమే కాకుండా వాళ్ళల్లో ఒక భరోసానిచ్చారు. అంతేకాకుండా దానికి ఫలాలు చూస్తే వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు అంటే బయటికి వెళ్ళి పని ఎత్తుక్కోకుండా వాళ్ళ ఊర్లోనే పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ అలాగే ఎంత అద్భుతమైనటువంటి పనులు చేశారో మీరే చూడండి. ఇది నీటి తొట్టెలు, దాదాపు 15,000 నీటి తొట్టెలు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నీటి తొట్టెలను పూర్తి చేశారట. ఈ మనకు తెలుసు, చాలా పశువులు కావచ్చు, కొన్ని పశువులకి నీళ్లు అందక ఇబ్బంది పడతా ఉంటాయి ఊళ్ళల్లో. ముఖ్యంగా అవి బయటకి మేత కోసం బయటకు తీసుకువెళ్ళినప్పుడు వాటికి నీటి సౌకర్యం అనేది అయితే కొన్ని ఏరియాస్లో కొన్ని జిల్లాల్లో లేదని అన్నారు. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి ఈ నీటి తొట్టెల నిర్మాణానికి ఆయన సంకల్పంగా తీసుకున్నారు. అది కూడా ఆ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళనే, శ్రామికులనే దాంట్లో జాయిన్ చేసి వాళ్ళకి ఉపాధి కల్పించడమే కాకుండా అటు పశువులకి కూడా నీటిని అందించేటువంటి కార్యక్రమం. దాదాపు 60 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఈ నీటి తొట్టెలు పూర్తయి సిద్ధం అయిపోయాయట. మీరు ఆలోచించండి, వచ్చినటువంటి సంవత్సరంలోనే రోడ్లు వేస్తున్నారు, కరెంటు తెస్తున్నారు, అనేకమైనటువంటి గోకులాలు నిర్మిస్తున్నారు. ఎన్నో ఇప్పటి వరకు మన భారతదేశంలో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా పడనటువంటి రోడ్లు గిరిజన ప్రాంతాల్లో పడ్డాయటే. దానికి మూల కారణం పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిజాయితీ పరుడు కాదా? అలాంటి వ్యక్తి ఇంకొక కరెక్ట్గా సంవత్సరమై 1 నెల 2 నెలలు అవుతుంది, ఈలోపే ఇంకొక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్పాలంటే, నిన్న కూడా చెప్పారు మన కిరణ్ గారు మనం మాట్లాడుకున్నప్పుడు, అంటే ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఇతర జిల్లాలకు వెళ్ళిపోయి భవన నిర్మాణ కార్మికులుగా మారిపోతున్నటువంటి కూలీలు వాళ్ళని తిరిగి వాళ్ళ ఊర్లోనే పని కల్పించడం అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా సంకల్పంగా తీసుకున్నారు. ఇది ముఖ్యంగా ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ, అనంతపురం ఏరియాస్లో ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. వలస వెళ్ళిపోవడం, వాళ్ళకి ఉపాధి లేక ఎక్కడ పని చేసుకోవాలో తెలియక ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకి, పట్టణాలకు వెళ్ళిపోయి భవన నిర్మాణ కార్మికులుగా ఇంకొక పని చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా మా ఊర్లోనే పని దినాలు వస్తున్నాయి, ఉపాధి హామీ సంబంధించినటువంటి పనులు ఎక్కువగా జరుగుతున్నాయి, పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా మొదలు పెడుతున్నారు, పని దినాలు ఎక్కువ చేశారు, దీని నుంచి చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, తిరిగి ఇంటికి చేరుకోవటం కూడా జరుగుతుందని కూడా తెలుస్తుంది. ఇంతకన్నా అద్భుతంగా ఏం కావాలంటే, ఎక్కడికో మనకి ఇక్కడ పని లేక వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఎక్కడో అనాథలా బతకడం కన్నా తిరిగి మన ఊర్లో మన సొంత పని, మనకు ఉపయోగపడేటువంటి పని చేసుకుంటే, అది గవర్నమెంట్ తరపున ఇచ్చేటువంటి డబ్బులు సకాలంలో అందిస్తుంటే, మనకి 2-3 పూట్ల కూడా కడుపు నింపుతుంటే ఇంకా ఏం కావాలి? సో డెఫినెట్గా ఇలాంటి కార్యక్రమాలు చేయటం కోసమే పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీ గల ఆఫీసర్లు తీసుకొచ్చారని నిర్ణయం మనకి కిరణ్ గారు కూడా చెప్పారు. సో ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అనుకోవచ్చు. సో ఇలాంటివి చెయ్యాలి అంటే నిజాయితీగా నిలబడేటువంటి నాయకుడు కావాలి. అందులో పవన్ కళ్యాణ్ గారు మొదటి స్థానంలో ఉంటారు. సో డెఫినెట్గా ఈ 60 కోట్ల రూపాయలతో దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో చేయలేనటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయగలిగారు అంటే అది ఆయన నిజాయితీ, ఆయన నిబద్ధత అని మాత్రం తెలుసుకోవచ్చు.